అన్ని వర్ణాలకు వాక్యం ముఖ్యమే. వాక్కు బ్రాహ్మణునికైనా ముఖ్యమే, క్షత్రియునికైనా ముఖ్యమే, వైశ్యునికైనా ముఖ్యమే, శూద్రునికైనా ముఖ్యమే. అన్ని తరగతుల మనుషులకు వాక్యే వ్యవహారానికి ఆధారం. వాక్కు లేకుండా వ్యవహారం చేయలేము. వాక్కు జ్ఞానాన్ని ప్రచారం చేస్తుంది, వాక్యే న్యాయాన్ని రక్షిస్తుంది, వాక్యే పేదరికాన్ని దూరం చేస్తుంది, వాక్యే సేవలను అందిస్తుంది. వాక్కు అద్భుతమైన శక్తి. దేవుడు ఈ మానవుడికి ఇచ్చిన ఒక గొప్ప వరం. వాక్కు ద్వారా ఈ ప్రపంచానికి ఆనంద వృష్టి కలిగజేయచ్చు. ఇదే వాక్కు ఈ ప్రపంచాన్ని దుఃఖమయం చేయవచ్చు. ఈ వాక్కును చక్కగా ప్రయోగించి ప్రపంచాన్ని స్వర్గతుల్యం చేయవచ్చు. ఈ వాక్కును దురుపయోగం చేస్తే ఈ ప్రపంచం నరకం అవుతుంది. వాక్కు వ్యవహారానికి మొదటిది. వాక్కు ద్వారానే ఈ ప్రపంచంలో ఆనందం నిలుస్తుంది, జ్ఞానం ప్రసరిస్తుంది, ఐశ్వర్యం వర్ధిల్లుతుంది. ఆ వాక్కును